కేంద్ర బడ్జెట్ 2026-27 సంగ్రహ స్వరూపము. పేదలు, అణగారిన వర్గాల, వెనుకబడిన వారిపై దృష్టి సారించే ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టంగా ప్రతిబింబించినటువంటి బడ్జెట్ 2026-27. ఈ యొక్క బడ్జెట్ చూసినట్లయితే 3 కర్తవ్యాల ప్రేరణగా అయితే ఉంది. మొదటి కర్తవ్య ప్రేరణగా కర్తవ్య భవన్లో ఇది రూపుదిద్దుకుంటూ ఉంది. అదే మొదటి కర్తవ్యంగా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం. రెండవ కర్తవ్యం అనేది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం. మూడవ కర్తవ్యంగా సబ్కా సాత్ సబ్కా వికాస్. 3 కర్తవ్యాలతో బేస్ చేసుకుని కేంద్ర బడ్జెట్ అయితే మాత్రం రూపుదిద్దుకోవడం జరిగింది. అదేవిధంగా కొత్త ఆదాయ పన్ను చట్టం అనేది 2025, అది 2026 ఏప్రిల్ నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. సరళీకరించినటువంటి ఆదాయ పన్ను నిబంధనల ఫారాలపై త్వరలో నోటిఫికేషన్ అయితే వస్తుంది. దానిపై కూడా కొన్ని కస్టమ్స్ డ్యూటీని అయితే తగ్గించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రాథమిక సహకార సంఘాలకు అందుబాటులో ఉన్న మినహాయింపును ఇకపై పశుగ్రాసము, పత్తి గింజలకి కూడా వర్తించడం జరుగుతుంది. సాధారణ భద్రతా హామీ మార్జిన్ ఒకే కేటగిరీగా సమాచార సాంకేతిక సేవలు 15.5% వస్తాయి. ఐటీ సేవల కోసం భద్రతా హామీ పొందే పరిమితి 300 కోట్ల నుంచి 2000 కోట్లకు పెంపడం జరిగింది. విదేశీ క్లౌడ్ సేవా సంస్థల యొక్క పన్ను విరామం 2047 వరకు కొనసాగింపు. అంచనా ప్రాతిపదికన పన్ను చెల్లించే ప్రవాస భారతీయులందరికీ కూడా కనీస ప్రత్యామ్నాయ పన్ను మినహాయించడం. ఐసిడిఎస్ ఆధారంగా ప్రత్యేక అకౌంటింగ్ అవసరం లేకుండా ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ను సవరించడం. సంయుక్త కమిటీని ఏర్పాటు చేయడం. ఫ్యూచర్స్ పై ఉన్న సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 0.0% నుంచి 0.05% పెంచడం. ఈ బ్యాటరీల కోసం లిథియం అయాన్ సెల్స్ని ఉపయోగించేటువంటి మూలధన వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని మినహాయించడం. ఖనిజాల శుద్ధికి అవసరమైన మూలధన వస్తువుల దిగుమతిపై కూడా ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని మినహాయించడం. వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకుని అన్ని రకాల సుంకం విధించదగిన వస్తువులపై టారిఫ్ రేట్ అయితే 20% నుంచి 10% తగ్గించడం. 17 రకాల డ్రగ్స్ లేదా ఔషధాలపై ప్రాథమిక కస్టమ్ డ్యూటీని తగ్గించడం లేదా మినహాయించడం. బయోలాజిక్స్, బయోసిమిలర్స్ దేశీయ ఉత్పత్తికి అవసరమైనటువంటి అనుకూలమైన వ్యవస్థ నిర్మించడానికి 10,000 కోట్ల వ్యయంతో బయోఫార్మా ఎనర్జీ ఎంఎస్ఎంఈలను భవిష్యత్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దడానికి 10,000 కోట్ల ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్. పర్యావరణ పరంగా స్థిరమైన ప్రయాణ వ్యవస్థలు ప్రోత్సహించడానికి నగరాల మధ్య గ్రోత్ కనెక్టర్స్, 7 హై స్పీడ్ రైలు క్యారిడార్ల అభివృద్ధి. ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ద్వారా 15,000 సెకండరీ పాఠశాలలు, 500 కళాశాలలో ఏవిజిసి, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ వంటి కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్. ఉన్నత విద్యను అందించే స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్ళను అధిగమించడానికి లేదా పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ఒక బాలికల వసతి గృహం ఏర్పాటు. ఐఐఎం సహకారంతో హైబ్రిడ్ విధానంలో నిర్వహించే ప్రామాణికమైన నాణ్యమైన 12 వారాల శిక్షణ కోర్సు ద్వారా 20 పర్యాటక కేంద్రాల్లో 10,000 మంది గైడ్ల నైపుణ్యాభివృద్ధి కోసం కొత్త పథకం. రాబోయే దశాబ్ద కాలంలో క్రీడారంగాన్ని సమూలంగా మార్చడానికి ఖేలో ఇండియా మిషన్. అగ్రిస్టాక్ పోర్టల్స్, ఐసీఆర్ వ్యవసాయ పద్ధతుల ప్యాకేజీని ఏఐ వ్యవస్థలతో అనుసంధించడానికి బహుభాషా ఏఐ సాధనం భారత్ విస్తార్. విదేశీ పర్యటన ప్రోగ్రాం ప్యాకేజీలపై ప్రస్తుతం 5%, 20% పన్ను 2% తగ్గింపు. కస్టమ్స్ వేర్హౌసింగ్ విధానము, సెల్ఫ్ డిక్లరేషన్స్, ఎలక్ట్రానిక్ ట్రాకింగ్, రిస్క్ ఆధారిత ఆడిట్తో కూడిన వేర్హౌస్ ఆపరేటర్ కేంద్రీకృత వ్యవస్థగా మార్పు. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి కార్గో క్లియరెన్స్ ఆమోదాలను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఒకే పరస్పరానుసంధానిత డిజిటల్ విండో ద్వారా అంతరాయం లేకుండా ప్రాసెస్ చేసే ఏర్పాటు. కేంద్ర బడ్జెట్ 2026-27ను కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు అనగా ఫిబ్రవరి 1, 2026 పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దీనిలో పార్ట్ ఏగా మనం చూసినట్లయితే ఈ రోజున మాఘ పౌర్ణమి, గురు రవిదాస్ జయంతి కూడా అవుతుంది. అదే విషయాన్ని ప్రస్తావించారు. కర్తవ్య భవన్లో అయితే మాత్రం జరిగింది. ఇది మొదటి బడ్జెట్ అండి. కర్తవ్య భవన్లో జరిగినటువంటి మొదటి బడ్జెట్ ఇది. 3 కర్తవ్యాల ప్రధానంగా జరిగిందనే విషయం మనం ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం. పేదలు, అణగారిన, వెనుకబడిన వర్గాల దృష్టి సారించిన ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టం చేస్తూ యువశక్తి ఆధారిత బడ్జెట్ అయితే మాత్రం రూపకల్పన చేశారు.
ఆర్థిక మంత్రి మహత్తర లక్ష్యాలను అందరినీ కలుపుకొని పోవడానికి సమతుల్యం చేస్తూ వికసిత్ భారత్ దిశగా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయడం అనేది కొనసాగుతూ ఉందని చెప్పారు. వాణిజ్యము పాక్షికత ముప్పులో ఉన్నాయని, అలాగే వనరులు సరఫరాల వ్యవస్థకు లభ్యతకు ఆటంకాలు ఏర్పడుతున్న బాహ్య వాతావరణాన్ని దేశం ఎదుర్కొంటుందని ఆర్థిక మంత్రి అయితే చెప్పడం జరిగింది. కొత్త సాంకేతికలు ఉత్పత్తి అవసరం సమూలంగా మారుస్తాయని, అదే సమయంలో నీరు, ఇంధనం కీలక ఖనిజాల అవసరాలను గణనీయంగా పెంచుతున్నాయని కూడా ఆమె వివరించడం జరిగింది. 2025 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటన తర్వాత 350 పైగా సంస్కరణలు అమల్లోకి వచ్చాయని ఆర్థిక మంత్రి అయితే తెలియజేయడం జరిగింది. జిఎస్టీ సరళీకరణ, కార్మిక చట్టాల నోటిఫికేషన్, తప్పనిసరి నాణ్యత నియంత్రణ ఆదేశాల హేతుబద్ధీకరణ వంటివి ఉన్నాయి. ఉన్నత స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సమాంతరంగా నిబంధన సడలింపు, నిబంధనల అమలు భారాన్ని తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, స్థిరంగా కొనసాగించడానికి ఉద్దేశించిన మొదటి కర్తవ్యం కింద 6 రంగాల్లో చర్యలు ప్రతిపాదించారు. మొదటిగా 7 వ్యూహాత్మక అగ్రగామి రంగాలలో తయారీ రంగాన్ని భారీగా విస్తరించారు. వారసత్వ, పారిశ్రామిక రంగాలను పునరుజ్జీవం కల్పిస్తారు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈలను సృష్టిస్తారు. మౌలిక సదుపాయాల రంగానికి శక్తివంతమైన ఉత్తేజన అందిస్తారు. దీర్ఘకాల ఇంధన భద్రత, స్థిరత్వం కల్పిస్తారు. నగర ఆర్థిక ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. భారతదేశాన్ని గ్లోబల్ బయోఫార్మా తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి బయోలాజిక్స్, బయోసిమిలర్స్ దేశీయ ఉత్పత్తికి అవసరమైన వ్యవస్థ నిర్మించేందుకు 10,000 కోట్ల వ్యయంతో బయోఫార్మా శక్తిని పథకాన్ని అయితే మాత్రం రాబోయే 5 సంవత్సరాల్లో అమలు చేస్తారు. ఈ వ్యూహంలో భాగంగా 3 కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న 7 సంస్థలను అప్గ్రేడ్ చేయడం, బయోఫార్మాపై దృష్టి పెట్టడం అయితే జరుగుతుంది. 1000కి పైగా గుర్తింపు పొందిన ఇండియా క్లినికల్ ట్రయల్స్ కేంద్రాల నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రపంచ ప్రమాణాలకు నిర్ణీత ఆమోద కాల పరిమితులకు అనుగుణంగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ బలోపేతం అయితే చేయడం జరుగుతుంది. విస్తృతమైన కార్మిక ఆధారిత జౌళి రంగానికి 5 ఉపవిభాగాలు కూడిన సమగ్ర కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. పట్టు, ఉన్ని, జనపనార వంటి సహజ నూలు రకాలు, మానవ తయారీ నూలు, ఆధునిక కాలపు నూలు ఉత్పత్తుల స్వయం సమృద్ధి సాధించడం కోసం నేషనల్ ఫైబర్ స్కీమ్ను ఉద్దేశించారు. అండ్ చేనేత కార్మికులకు, హస్తకళాకారులకు నిర్దేశిత మద్దతును అందించడం కోసం నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. ప్రపంచవ్యాప్తంగా పోటీని తట్టుకోగల పర్యావరణ రహిత వస్త్రాలు, దుస్తుల తయారీని ప్రోత్సహించడం అయితే జరుగుతుంది. తర్వాత మనం చూస్తే విద్యా సంస్థల సహకారంతో వస్త్రరంగ నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఆధునీకరించడానికి, మెరుగుపరచడానికి సమర్థ్ 2.0ను అమలు చేస్తారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను వృద్ధికి కీలకమైన శక్తులుగా గుర్తిస్తూ భవిష్యత్ ఛాంపియన్లుగా సృష్టించేందుకు 10,000 కోట్లతో ఒక ప్రత్యేక ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ప్రతిపాదించడం అయితే జరిగింది. పర్యావరణ రహితంగా సరుకు రవాణాను ప్రోత్సహించడానికి తూర్పున నుండి దాంకుని నుంచి పశ్చిమాన సూరత్ వరకు అనుసంధానిస్తూ కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లను ఏర్పాటు చేస్తూ ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. వచ్చే 5 ఏళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలు అందుబాటులోకి తీసుకురావాలి ఇది టార్గెట్. ఒడిశాలో NW5తో ప్రారంభించి ఖనిజ సంపద అధికంగా ఉన్న తాల్చేరు, అంగుల్ ప్రాంతాలను కళింగనగరం వంటి పారిశ్రామిక కేంద్రాలు పారడీప్, డమ్రా వాడరేవులను అనుసంధానం చేస్తారు. నగరాల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడం అనేది బడ్జెట్ యొక్క లక్ష్యం. పర్యావరణహితమైనటువంటి ప్రయాణ వ్యవస్థలు ప్రోత్సహించడం, నగరాల మధ్య 7 హై-స్పీడ్ రైల్ క్యారిడార్ గ్రోత్ కనెక్టర్స్ అభివృద్ధి చేయడం. ముంబై, పూణే హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగురి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, సామర్థ్యాన్ని పెంచడం అనేది 2వ కర్తవ్యం. భారత్ను మెడికల్ టూరిజం సేవల కేంద్రంగా ప్రోత్సహించడం, ప్రైవేటు రంగ భాగస్వాములు కూడా ప్రోత్సహించడం, 5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం అనేది ప్రతిపాదన జరిగింది. పశు వైద్య నిపుణుల లభ్యతను 20,000కు పైగా పెంచడానికి ప్రైవేటు రంగంలో పశు వైద్య, ఫార్మా, వెట్ కళాశాలలు, ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు, బ్రీడింగ్ కేంద్రాల ఏర్పాటుకు
మద్దతుగా రుణం ఆధారిత మూలధన సబ్సిడీ పథకాన్ని ప్రతిపాదించాడు. భారతదేశంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ కామిక్స్ వంటి రంగాలను వేగంగా అభివృద్ధి చెందడం టార్గెట్గా చూశారు. 2030 నాటికి 20 లక్షల మంది నిపుణులు అవసరం అవుతారని అంచనా వేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సహకారంతో 15,000 మాధ్యమిక పాఠశాలలు, 500 కళాశాలలో ఏవిజిసి కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం అయితే జరిగిందని ఆర్థిక మంత్రి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్నటువంటి నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీని కూడా మనం ఉన్నతీకరిస్తారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM కూడా సహకారంతో 20 పర్యాటక ప్రాంతాలలో 10,000 మంది గైడ్ల నైపుణ్యాన్ని అభివృద్ధి చెందించడం ఒక పైలట్ పథకాన్ని ఆర్థిక మంత్రి అయితే ప్రతిపాదించారు. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా క్రీడా ప్రతిభను వెలికి తీయడం, క్రీడా ప్రతిభకి సరైనటువంటి మద్దతు ప్రకటించడం, ప్రోత్సహించడం అనేది అది టార్గెట్గా ఉండడం జరిగింది. దీన్ని ఖేలో ఇండియా మిషన్గా అభివర్ణిస్తున్నారు. కోచ్లు, సహాయక సిబ్బందిని క్రమబద్ధంగా అభివృద్ధి చేస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మూడవ కర్తవ్యం వికసిత్ భారత్ సబ్కా బాత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు తీసుకెళ్తున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, దివ్యాంగుల సాధికారత వైపు చూపించడం, బలహీన వర్గాలకు మానసిక ఆరోగ్య చికిత్స, ట్రామా కేర్ అందుబాటులో తీసుకురావడం అనే లక్ష్యాలు. భారత్ విస్తార్ వర్చువల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్, బహుభాష, కృత్రిమ మీద AI టెక్నాలజీని వాడి అగ్రికల్చర్ని డెవలప్ చేయడం, అగ్రి స్టాక్ పోర్టల్ వ్యవసాయ పద్ధతులపై ICAR ప్యాకేజీని AI వ్యవస్థలతో అనుసంధించడం అయితే టార్గెట్గా బడ్జెట్లో ప్రవేశించడం జరిగింది. తర్వాత లక్పతి దీదీ కార్యక్రమం విజయస్ఫూర్తితో సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రెన్యూర్ మార్ట్లను క్లస్టర్ స్థాయి సమైక్యలు ఏర్పాటు చేస్తారు. మానసిక ఆరోగ్యం, ప్రమాద చికిత్స పట్ల నిబద్ధతను పునరుద్ధరిస్తూ నిమ్హాన్స్ 2 ఏర్పాటును ఆర్థిక మంత్రి ప్రకటించారు. రాంచీ, తేజ్పూర్లో జాతీయ మానసిక ఆరోగ్య సంస్థల ప్రాంతీయ అత్యున్నత సంస్థలుగా స్థాయి పెంచడం తెలిపారు. అదేవిధంగా 2025-26 సవరించిన అంచనాల ప్రకారం GDP 56.1% ఉండగా 26-27 బడ్జెట్ అంచనాల ప్రకారం 55.6% తగ్గుతుందని అంచనా వేయడం అయితే జరుగుతుంది. రుణము GDP నిష్పత్తి క్రమంగా తగ్గడం వల్ల వడ్డీ చెల్లింపుల భారం కూడా తగ్గుతుంది. తద్వారా ప్రాధాన్యత కలిగిన రంగాలపై ఖర్చు చేయడానికి మరిన్ని వనరులు అందుబాటులోకి వస్తాయి. 2025-26 సవరించినటువంటి అంచనాలు. అప్పేతర చెల్లింపులకు సవరించిన అంచనాలు 34 లక్షల కోట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నికర పన్ను వసూళ్లు 26.7 లక్షల కోట్లు. మొత్తం సవరించినటువంటి అంచనా 49.6 లక్షల కోట్లు. 2026-27 బడ్జెట్ విషయానికి వస్తే అప్పేతర వసూళ్లు 36.5 లక్షల కోట్లు. మొత్తం వ్యయం 53.5 లక్షల కోట్లుగా అంచనా అయితే జరిగేది. ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి డేటెడ్ సెక్యూరిటీల ద్వారా సేకరించిన నికర మార్కెట్ అప్పులు 11.7 లక్షల కోట్లు. నెక్స్ట్ చూసినట్లయితే ట్యాక్సెస్, ప్రత్యక్షమైనటువంటి పన్నులు. కేంద్ర బడ్జెట్లో 2025 ఆదాయ పన్ను చట్టం ఏప్రిల్ 2026లోకి అమల్లోకి వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. న్యూ ట్యాక్స్ యాక్ట్ విల్ బీ పోస్టెడ్ ఇంటూ ఏప్రిల్ 2026. అది బిట్ రావచ్చు. TCS రేట్లలో కూడా తగ్గింపులు ప్రతిపాదించారు. విదేశీ పర్యటన ప్రోగ్రాం ప్యాకేజీలపై ప్రస్తుతం ఉన్నటువంటి 5% నుంచి 20% పన్నును ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా 2% తగ్గించారు. మానవ వనరుల సరఫరాను కూడా ఇకపై TDS ప్రయోజనం కోసం కాంట్రాక్టులు చేసే చెల్లింపుల పరిధిలోకి తీసుకురావడం అయితే ప్రతిపాదించారు. అదేవిధంగా జరిమానా ప్రాసిక్యూషన్ హేతుబద్ధీకరణ కూడా చేయడం జరిగింది. సహకార సంస్థలకి కొత్త పన్ను విధానం మినహాయించారు. భారత వృద్ధి చోదక శక్తిగా IT రంగానికి మద్దతు ఇవ్వడం అయితే జరిగింది. IT రంగాన్ని డెవలప్ చేయాలని, ఏ టెక్నాలజీ కూడా వాడాలని చెప్పేసి ఈ యొక్క బడ్జెట్లో ప్రతిపాదించారు. అందులో భాగంగా భద్రతా హామీ ప్రయోజనానికి 300 కోట్ల నుంచి 2,000 కోట్లకి అయితే పెంచడం జరిగింది. అంతర్జాతీయ వ్యాపారాలు, పెట్టుబడులను ఆకర్షించాలి. 2047కి
ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలనే టార్గెట్గా పెట్టుకున్నారు. నెక్స్ట్ మనం చూస్తే డేటా సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలి. భద్రతా హామీ మార్జిన్ కూడా 15% ఖర్చుతో ప్రతిపాదించారు. పన్ను నిర్వహణను మరింత పటిష్టంగా చేయాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డులతో కూడిన ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసి బడ్జెట్ ప్రతిపాదించారు. 2027 పన్ను సంవత్సరం నుంచి ఐసిడిఎస్ ఆధారంగా విడిగా అకౌంటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే భద్రతా హామీ నిబంధనల కోసం అకౌంటెంట్ నిర్వచనాన్ని కూడా హేతుబద్ధీకరిస్తారు. ఇంకా ఇతర పన్ను ప్రతిపాదనలు ఉన్నాయి. పరోక్ష పన్నులు కూడా చేయడం జరిగింది. కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ రేషనలైజేషన్ అనేది చేయడం జరిగింది. అనేక రంగాలలో కస్టమ్స్ సుంకాలను కూడా హేతుబద్ధీకరించడం జరిగింది. మనం అయితే చాలా గ్యాప్ ఇస్తున్నాం. ఈ గ్యాప్లో మీరు ఈ యొక్క పీడిఎఫ్ని మీరు రీడ్ చేయొచ్చు. వ్యాపార నిర్వహణ సౌలభ్యం, కస్టమ్స్ ప్రక్రియలు, కేంద్ర బడ్జెట్ 2026-27 దేశీయ మత్స్యకార నౌకలు, ప్రత్యేక ఆర్థిక మండలి లేదా అంతర్జాతీయ సముద్ర జలాల్లో పడే చేపలపై ఎటువంటి సుంకం అయితే ఉండదు. సో ఈ రకంగా చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే మనం చూసాం ఫ్రెండ్స్. మరి ఇది మీకు నచ్చిందని నేను భావిస్తున్నాం. ఈ కంటెంట్ అయితే ఉపయోగకరమైనటువంటి కంటెంట్ ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.